బాస్లో మొట్టమొదటిసారిగా నాకైతే కనుక నిజంగా గేమ్ ఆడుతున్నారా ఒక్క స్వార్థం వాళ్ళ యొక్క స్వార్థం చూసుకుంటున్నారని చెప్పి నాకైతే కనుక ఫస్ట్ టైం మంత్ అయిపోయిన తర్వాత 5th వీక్లో అనిపించింది అనమాట. ఈ గేమ్ ఏదైతే పెట్టారో బెడ్ మీద నుంచి ఒకళ్ళు తోసుకోవాలనే గేము నెంబర్ 1 స్వార్థపరులు అని చెప్పి ఒకరికొకరు ముద్రేసేసుకున్నారండి. నిన్ను నెడితే నీ గురించి నా గురించి వాళ్ళేం నెగిటివ్గా చెప్పుకుంటారో, దాని తర్వాత నీ గురించి నా గురించి వాళ్ళేం గొడవ పెడతారో, దాని తర్వాత నీ గురించి నా గురించి జనాలు ఏమనుకుంటారో, ప్రేక్షకులు ఏమనుకుంటారో, పాజిటివ్గా వెళ్తా లేదా, వీళ్ళ మధ్య గొడవ అవుతుందా అని చెప్పి చెయ్యాలా వద్దా, తను ఫీల్ అవుతుందా లేదా అని చెప్పి నెంబర్ 1 స్వార్థపరులు అయితే కనుక అనిపించుకున్నారు. నాకైతే కనుక అలాగే అనిపిస్తుంది. వాళ్ళ యొక్క స్వార్థం వెనక దాగున్న రహస్యం ఏంటి మనం డీటెయిల్గా వీడియోలో చెప్పుకుందాము. అసలు ఇలా జరగడానికి రీజన్ ఏంటి, ఈరోజు అర్ధరాత్రి గుసగుసలలో ఏం జరుగుతున్నాయి, దాని తర్వాత భరణి గారు దివ్య దగ్గరికి వెళ్ళి ఎందుకు ఎమోషనల్ అయ్యారు, ఎమోషనల్ ద మూమెంట్లో భరణి దగ్గర దివ్య ఎందుకు ఏడ్చింది అని చెప్తాను. దాని తర్వాత మన డీమాన్ పవన్ రితు చౌదరితో నేను ఇంక ముందులా ఉండను, నా గేమ్ నేనే ఆడతానని చెప్పి ఎందుకు చెప్పాడు. దాని తర్వాత ఇమాన్యుల్ దివ్య దగ్గరికి వెళ్ళి ఎందుకు ఎమోషనల్ అయ్యేలా చేశాడు తను. ఈ వర్డ్స్ అన్నిటికీ అర్థాలు, దాని తర్వాత జవాబులు, క్వశ్చన్స్, ఆన్సర్ మనమే డీటెయిల్గా ఈ వీడియోలో అయితే చెప్పుకుందాం మామ. అండ్ ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకైతే కనుక నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మనస్ఫూర్తిగా. సో సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైతే దయచేసి చూడొద్దు మామ, ఖచ్చితంగా చేయండి, నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. ఒక లైక్ కూడా చేసుకోండి. చాలామంది చూస్తున్నా కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేస్తేనే మన ఇన్ఫర్మేషన్ చాలామందికి ఇన్ఫర్మేషన్ అనేది షేర్ అవుతుందన్నమాట. సో ఇలా చెబుతూ ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అందరూ ఫేక్, అందరూ స్వార్థపరులే, ఒకరినొకరు కారణం చేసుకున్నారా. లేడీస్ ఒక బ్యాచ్గా డివైడ్ అయ్యారా, జెంట్స్ ఒక బ్యాచ్గా డివైడ్ అయ్యారా, ఎవరి స్వార్థం వాళ్ళదేనా, అందరూ దొంగలే మావా. నిజమేనా? నమ్ముతారా? నమ్మరా? నమ్మట్లేదా? మీరు నమ్మేలా నేను చేస్తాను, ఆ రెస్పాన్సిబిలిటీ నాదే. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం, నాన్ స్టాప్గా డీటెయిల్గా చెప్పేస్తాను. పాపం అనిపించింది నాకైతే కనుక. సంజన గారిని ఫస్ట్ అటెంప్ట్లోనే కిందకి నెట్టేశారు మన పవన్ కళ్యాణ్ అయితే కనుక. అసలు నాకు చాలా హర్ట్ అనిపించింది. ఎవరినైతే గేమ్లో కాసేపు ఉంచితే బాగుంటుందిరా బాబు అన్న పర్సన్స్నే అనుకోకుండా బయటికి నెట్టేశారు. భరణి గారు ఎందుకని ఇంకా ఫ్రంట్ ఫుట్కి వచ్చి ఆట ఆడట్లేదు, శ్రీజ గారికి భరణి గారికి ఎందుకు అంతలా గొడవ జరిగింది, భరణి కావాలని శ్రీజాని కింద పడేశాడా, లేదా దివ్య గురించి శ్రీజాకి మనసులో పెట్టుకొని శ్రీజాని కిందకు పెట్టేశారా అని చెప్పేది పెద్ద ట్విస్ట్లా ఉండబోతుంది అనమాట. సో గేమ్ కన్నా ముందు కొంచెం ఆఫ్టర్నూన్ జరిగిన కొన్ని సిచ్యువేషన్స్ డీటెయిల్గా చెప్తాను చూడండి మీకు. 3:50 PM ఇలా జరిగింది. సంజన, రితు, కళ్యాణ్ ఒక చోట కూర్చొని ఉంటారనమాట. తనుజ సీరియస్ అని కళ్యాణ్ అనమాట. తనుజ కళ్యాణ్ మీద సీరియస్ అవుతూ ఉంటుంది. అక్కడ కూర్చో, ఇక్కడ వద్దు, అటుపక్క కూర్చో అని చెప్తా అనమాట. అండ్ మధ్యలో భరణి వస్తారు. తనుజ ఎందుకంటే కనుక నిన్న మన సండే జరిగిన టాస్క్లో కాఫీ వస్తే మన కళ్యాణ్ కాఫీ గెలుచుకొని తనుజాకి ఇస్తారనమాట. ఆ కాఫీ ఏదైతే ఉందో కాఫీ మళ్ళీ నాకు వస్తే నేను తాగను, షింకులో పడేస్తానని చెప్పి పొగరగా ఆన్సర్ చెప్పింది అనమాట. సో దీని తర్వాత సంజన, ఇమ్ము, ఫ్లోరా ఒక చోట కూర్చొని ఉంటారు. డిస్కస్ ద గేమ్ రిలేటెడ్ అందరి గేమ్ చెప్తాడు ఇమ్ము. ఎవరి గేమ్ ఏంటి, ఎవరి గేమ్ వాళ్ళు సెల్ఫ్గా ఆడుతున్నారు, మనం వాళ్ళు పిచ్చోలు అనుకుంటున్నాం, బట్ వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడతానే అంటున్నారు. మన గేమ్ మనం ఆడితేనే స్ట్రాటజికల్గా కొంచెం బాగుంటుందని చెప్పి ఇమ్ము సంజనకి నచ్చ చెప్తాడు అనమాట. అండ్ రితు కళ్యాణ్తో ఎందుకు వాటర్ మిలన్ తినలేదు అని చెప్పి అడుగుతుంది అనమాట. సో యాక్చువల్లీ సండే కన్నా ముందు సాటర్డే జరిగిన గేమ్లో డీమాన్ పవన్కి, రితుకి, పవన్ కళ్యాణ్కి చిన్న క్లాష్ వస్తుంది కదా. ఆ క్లాష్ మనసులో ఏమైనా పెట్టుకున్నాడా, కావాలని ఇలా చేశాడని చెప్పి తను అనుకొని ఆ పర్స్పెక్టివ్లో ఆలోచించి డీమాన్ పవన్ కట్ చేసిన వాటర్ మిలన్ నువ్వు తినలేదా ఏంట్రా అని చెప్పి తను క్వశ్చన్ చేస్తే, ఎందుకంటే కనుక గొడవ పెట్టడానికి రీజన్ ఇదే, మళ్ళీ గొడవ ఎందుకురా కలవంటరా అని చెప్పేది కూడా అన్నీ వీళ్ళే చెప్తే ఇంకా వీళ్ళు ఎందుకు, ఎవరికి వాళ్ళ సొంత డెసిషన్ తీసుకోవాలి కదా. సో కళ్యాణ్ అయితే కనుక ఇండివిజువల్గా ఉంటే తను మంచిగా గేమ్ అయితే కనుక రాణిస్తాడని చెప్పి నేను అనుకుంటున్నాడు. డీమాన్ పవన్, రితు చౌదరి కలుసున్నంతకాలం మనం ఏం చేయలేం, వాళ్ళు కూడా ఇండివిజువల్గా ఆడితేనే బాగుంటుంది ఆట. దాని తర్వాత అండ్ రితు కళ్యాణ్తో వాటర్ మిలన్ తినమని చెప్తాను అనమాట. తింటాడు మనడు. దాని తర్వాత ఈవినింగ్ అయితే కనుక మ్యాక్సిమం 7:30, 7 కల్లా గేమ్ అయితే స్టార్ట్ అయిపోద్ది.
గేమ్ స్టార్ట్ అయ్యే ముందు కండిషన్ అండి, బిగ్ బాస్ ఏదైనా పెద్ద బెడ్ వేసేస్తారు. బెడ్ మీద కన్నా దానికన్నా ముందు అనౌన్స్ చేస్తారనమాట. పేర్లన్నీ చెప్పి ఒక రాము డైరెక్ట్గా ఎలిమినేట్ అయిన ఫ్లోరా సైని కాకుండా మిగతా వాళ్ళందరూ మొత్తం 11 మంది లైన్గా నుంచుంటారనమాట. అందరూ నామినేషన్స్లో ఉన్నారు. దగ్గర ఈ చివరి నుంచి ఆ చివరి దాకా బారుగా ఉంటుంది అనమాట. బెడ్ అయితే కనుక చేస్తారనమాట. ఏంట్రా బాబు, నాకేంట్రా అసలు 5 స్టార్ హోటల్లో ఉన్నట్టే అనిపించింది ఆ బెడ్ చూడంగానే. అంత పెద్ద బెడ్, 4-5 బెడ్లు కలిపి వేస్తారనమాట. 11 మంది ఒక చిన్న పార్టీ ప్లే గ్రౌండ్లో అనిపించింది అనమాట నాకైతే కనుక. మీకు ఎంతమందికి అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆ గేమ్ అందరు నుంచున్నారు లైన్గా. ఫస్ట్ గేమ్ స్టార్ట్ అవుద్ది. బజర్ వచ్చిన తర్వాతనే ఒకళ్ళనొకళ్ళు నెట్టుకోవాలన్నమాట. స్ట్రాటజికల్ ఎన్ని స్ట్రాటజీస్ వాడుకుంటారో, లేకపోతే గ్రూమ్ గేమ్ ఆడతారో, ఇండివిజువల్గా ఆడతారో, వాళ్ళ ఇష్టం అనమాట. అది టాపిక్ వాళ్ళకే ఇచ్చారనమాట బిగ్ బాస్ అయితే కనుక. సంచాలకగా 2 ఉన్నారనమాట. ఒకటి మెయిన్ కెప్టెన్ రాము, దాని తర్వాత డైరెక్ట్ నామినేట్ అయిన ఫ్లోరా సైని గారు అనమాట. వీళ్ళు సంచాలకగా వీళ్ళిద్దరు ఉన్నారు. గేమ్ అనేది స్టార్ట్ అవుద్ది బ్రజర్ వచ్చిన తర్వాత. ఫస్టే చూడండి, ఇక్కడ అటాక్ ఆన్ తనుజ దగ్గరికి వెళ్ళి కళ్యాణ్ రా అని చెప్పి, బర్నీ రాడు అక్కడ. బర్నీ కాదు, ఇమాన్యుల్ రాడు. నాకు ఇమాన్యుల్ రాకపోతే అర్థమైపోయి డౌట్ వచ్చేసింది నాకు. ఏంట్రా బాబు ఇమాన్యుల్ లేదు, ఎవరిని పడేస్తున్నారు, మనవాడేమో కళ్యాణ్ రితు అని చెప్తున్నాడు. తనుజ అని చెప్పి కాసేపు కలిస్తున్నాడు. తనుజ ఏమో ప్లీజ్ వద్దు కళ్యాణ్ వద్దు కళ్యాణ్ ప్లీజ్ కళ్యాణ్ అని చెప్పి ఏడ్ చేస్తాం. రితు కూడా అంతే, నో వద్దు కళ్యాణ్ ఎందుకు చెప్తున్నాను, రీజన్ చెప్పు. అసలు గేమ్లోనే ఇక్కడ నామినేషన్స్లో పెట్టేది వితౌట్ రీజన్. ఫస్ట్ టైం నేను అనుకోండి బిగ్ బాస్ చరిత్రలోనే, మేబీ ఉండకపోవచ్చు బిగ్ బాస్ చరిత్రలోనే. ఎందుకంటే కనుక రీజన్స్ లేకుండా నామినేషన్స్లో పెడుతున్నారంటే మేబీ 100కి 100% 2 పర్సన్స్ని నామినేషన్ ఈ వీక్లో ఉండబోతుంది. ఈ వీక్లో 2 ఎలిమినేషన్స్ ఉండబోతున్నాయని చెప్పి నాకైతే కనుక అనిపిస్తుంది. ఇక్కడ చూడండి, అటాక్ ఆన్ తనుజ కళ్యాణ్ ప్లీజ్ వద్దు నేను వద్దు, వేరే వాళ్ళని చూడొచ్చు కదా కళ్యాణ్, అలా అనొద్దురా అంటాడు అనమాట. సో తనకేంటో అలా అనొద్దురా అంటే తను చాలా కొంచెం హట్టింగ్. ఎందుకంటే కనుక ఇద్దరు కొంచెం లవ్ బర్డ్స్ కదా. సో రీతు మీరే ఆడుకోండి, వేరే వాళ్ళు ఎందుకు అంటదనమాట. సో అండ్ కళ్యాణ్ తనుజకి సపోర్ట్ చేస్తున్నాం కదా అంటాడనమాట. సో ఎందుకు రీతు తనుజ బోత్ ఆర్ సపోర్టెడ్. ఇక్కడ ఏంటంటే కనుక వాళ్ళిద్దరిని లాగుతున్న తరుణంలో మనోడు ఎవరైతే ఉన్నారో, మన ముందైతే కనుక మన అందరూ కలిసేసి సంజనాన్ని తీసేస్తారండి. సంజనాన్ని తీసేసిన తర్వాత పాపం ఏ రీజన్ లేకుండా సుమనన్న తీసేస్తారు. నాకైతే కనుక వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ గేమ్ ప్లాన్ ఏంటంటే కనుక, సో ముందు ఎవరు ఏం మాట్లాడరో, కొంచెం డల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకొని బయటికి లాగేసేస్తే ఏగోలా ఉండదు. ఇక్కడ మెయిన్గా కళ్యాణ్, దాని తర్వాత దీవాన్ పవన్, దాని తర్వాత బర్రని, దాని తర్వాత ఇమాన్యుల్, వీళ్ళ నలుగురు కలిసి ఎవరెవరిని తీసుకోవాలి ఏంటని చెప్పి వీళ్ళకి ఒక గేమ్ ప్లాన్ ఉంది. బట్ వీళ్ళకి ఇన్నిన్ ప్లాన్ ఏంటంటే కనుక బర్రని ఇమాన్యుల్ ఇద్దరు కలిసి కళ్యాణ్ని దాని తర్వాత డీమాన్ పని తప్పించాలనుకుంటున్నారు. బట్ ఈ తరుణంలో ఏంటంటే వీళ్ళు ముందు డల్ క్యాండిడేట్స్ని, డమ్మీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని గేమ్ నుంచి ఎలిమినేట్ చేద్దామని చెప్పి అనుకొని ముందైతే కనుక సంజనా గారిని రిమూవ్ చేస్తారు. దాని తర్వాత సుమనన్ని కూడా పాపం నిజంగా నాకైతే కనుక చాలా జాలేసిందండి. ఏం మాట్లాడిన సుమనన్ని కూడా ఏం ఆలోచించకుండా గేమ్లో నుంచి బయటికి తీసేశారు. అది చాలా టూ మచ్ కదా. ఎందుకంటే కనుక సుమనన్న ప్రతి పాయింట్లో ఏంటంటే కనుక ఫైట్ చేస్తానేమంటాడు. హీ ఈజ్ ద వెల్ అండ్ గుడ్ ఫైటర్ అనమాట. తనని కూడా ఏం ఆలోచించకుండా గేమ్ నుంచి తనని కూడా దూరం నెట్టేశారనమాట. పాప సుమనన్న అయితే కనుక ఏం మాట్లాడడం నాకైతే కనుక చాలా జాలేసేసింది. దాని తర్వాత థర్డ్ పర్సన్ అయితే కనుక దివ్యాని టార్గెట్ చేశారండి. దివ్య విషయంలో దగ్గర 1 అవర్ ఫైట్ చేస్తారండి. తనైతే కనుక క్యాపబుల్, స్ట్రాటజీస్ ఎరక్కొట్టేసింది అనమాట. దివ్య గురించి మనం ఈ వీడియోలో ఏం చెప్పినా తక్కువే అనమాట. తను ఏంటంటే ఓన్గా డిఫైన్ చేసుకుంటాను, నేను ఎవరిని లొంగను, నేను ఓన్గా డిఫైన్ చేసుకుంటాను, నాకైతే కనుక ఆ సత్తా ఉంది, నేను క్యాపబుల్ మీద నుంచుంటానని చెప్పి తన క్లియర్ కట్గా తన మాట మీద గీత గీసిన దాని మీద దాటదన్నట్టుగా నెంబర్ 1గా నుంచుంటుంది అనమాట. తన గురించి డీటెయిల్గా చెప్దాము. సో కళ్యాణ్ అయితే కనుక
రా అన్న ఇమ్ము అన్నారా దివ్యాని లాగేద్దాము రా అన్న అంటాడు అనమాట. కళ్యాణ్ ఒక్కడే వెళ్తాడు. వీళ్ళెవరు రా చూడండి, ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే కనుక డీమాను భరణి ఇమ్ము అసలు ఎవ్వరు రారండి. కళ్యాణ్ ఒక్కడే వెళ్తాడు పాప అందరినీ లాగడానికి అనమాట. వీళ్ళేంటో నటిస్తూ ఉంటారనమాట వెనకండి. నేను వీళ్ళ దగ్గర మంచి అనిపించుకోవాలన్నట్టుగా. కళ్యాణ్ ఒక్కడే ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్తాడు అనమాట. సో దాని తర్వాత దివ్యాని లాగుతారు పాపం. నా మీద చూపిస్తారు, వేరే వాళ్ళ మీద చూపించు అని చెప్పి దివ్య అయితే అంటది అనమాట. నా మీద చూపిస్తారు ఏంటండి, నేను ఒక్కనే ఉన్నానా, నేను ఒక్కనే ఉన్నానా ఏంటి? సో ఎవరి మీద చూపించాలో వారి మీద చూపించండి. రిమైనింగ్ ఉన్నాడు, శ్రీజ ఉంది, తనుజ ఉంది, రీతి చౌదరి ఉంది. వాళ్ళ మీద ఏం మాట్లాడకుండా నన్ను ఎందుకు టార్గెట్ చేస్తానండి? నేను వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని చెప్పి టార్గెట్ చేస్తున్నారు, లేకపోతే నేనేం మాట్లాడను సైలెంట్గా ఉంటానని చెప్పి నన్ను టార్గెట్ చేస్తానని చెప్పి తనైతే కనుక మాటలతో అందరినీ కడిగి పడేస్తుంది. ఎవరేం మాట్లాడరు, సైలెంట్గా ఉంటారు. ఇమాన్యుల్ ఒక్కడే మాట్లాడతాడు. వేరే రీజన్ ఏం లేదమ్మా నేను నామినేట్ చేయడానికి, అందరికీ ఏం రీజన్స్ లేకపోతే కనుక నన్నేం తీయొద్దన్న, వాళ్ళని తీయని చెప్పి తనైతే కనుక గట్టిగా ఆన్సర్ చెప్తుంది. చూడండి ఇక్కడ చెప్తాను. దివ్య ఈ రౌండ్కు నేనే ఎందుకు దొరికా? ఇమాన్యుల్ అరే దివ్య అరే ఏంటి అరే ప్రతిసారి నేనే దొరుకుతానా? అర్థం చేసుకుంటానని చెప్పి అనుకుంటుంటే అర్థం చేసుకుంటానా? అదేంటి వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనా, లేకపోతే అందరినీ చూస్తున్నా తొయ్యాలని? అందరినీ చూడొచ్చు కదా, అందరి గురించి ఆలోచించదు కదా. వాళ్ళ గురించి ఆలోచిస్తే మీకు ఏమంటే అడ్డైపోతుంది? ఫ్రెండ్షిప్ పోయిద్దానా, దాని తర్వాత బాండ్ పోయిద్దానా, గుడ్డేనా ఇదని చెప్పి వాళ్ళ గురించి ఆలోచిస్తున్నా. మరి నన్నెందుకు? నేనైతే కనుక ఖచ్చితంగా నేను అసలుకి ఒప్పుకోను. నన్నైతే కనుక మీరు కిందకి తోస్తానంటే నన్ను ఒప్పుకోను. నేను నామినేషన్స్లో ఉండాలనుకోవట్లేదు. వచ్చిన ఫస్ట్ వీకే ఉన్నాను, ఈ వీక్ అయితే కనుక నేను ఉండాలని అనుకోవట్లేదు అని చెప్పి తను. బట్ తన గేమ్ ఆడుతా ఒక చిన్న హోప్ ఉంటుంటుంది. నేను కూడా భరణి గారు వచ్చి ఎక్కడ అడ్డుపడి నన్ను సేవ్ చేస్తారని చెప్పి తనైతే అనుకుంటుంది. తన తర్వాత కొన్ని వర్డ్స్ మాట్లాడుతూ భరణి గారి దగ్గర చాలా అంటే చాలా ఎమోషనల్ అవుతుంది. నన్ను అట్లీస్ట్ ఆయన వచ్చి మాట్లాడతాడేమో అని చిన్న హోప్ అనుకున్న వాళ్ళందరూ నన్ను నామినేట్ చేశారని చెప్పి నాకు బాధ అయితే లేదు. నువ్వు వచ్చి మాట్లాడలేదని చెప్పి నాకు బాధ అనిపించిందని చెప్పి దివ్య గారు అయితే కనుక చాలా ఎమోషనల్ అయిపోతారు. నాకైతే 2 కూడా అనిపించింది. అదైతే కనుక దివ్య నేను నిన్ను అనలా, ఇక్కడ ఎవరిని ఉన్నాయి శ్రీజ మాట్లాడదా, భరణి నిన్ను కింద పడేయడానికి రావట్లేదు, మీ ఇద్దరికి ఫ్రెండ్షిప్పా, నేను దాని గురించి మాట్లాడవచ్చుగా, మరి నువ్వెందుకు జనాలందరినీ రెచ్చగొడుతున్నావు, ప్రతి దాన్ని రెచ్చగొడుతున్నావు ఎందుకు అని చెప్పి అంటది అనమాట దివ్య. నేను నిన్ను అనలేదు, నువ్వు నన్ను అనమాకు, నేను నిన్ను అనలేదు, నీ పాయింట్లోనే మాట్లాడాలి, అసలు నువ్వు నా జోలికి రామాకు అని చెప్పిద్ది అనమాట. సో శ్రీజ ఇట్లా కొత్తగా ఫైట్ తన ఫైట్ చేస్తాను కదా. సో ఇక్కడ పెద్ద గొడవ రెచ్చిపోద్ది అనమాట. ఇక్కడ ఏంటంటే కనుక శ్రీజాకి దాని తర్వాత దివ్యకి మధ్యన అసలు గొడవ ఎందుకు వచ్చిందంటే కనుక శ్రీజ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే భరణి గారు నీకు సపోర్ట్ చేస్తున్నారు కదా. సో అదేవిధంగా ఎవరైతే తన మీద దివ్య మీద ఫైట్ చేస్తున్నారో వాళ్ళు కూడా మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు, అప్పుడు ఇది కరెక్ట్ అయితే కనుక ఇప్పుడు అదే కరెక్ట్ కదా అని చెప్పి శ్రీజ మంచి ఫైటే లేవనైతే దివ్య కూడా మంచి ఆన్సర్ చేస్తుంది. ఇద్దరు పోటాపోటీగానే గొడవ పడతారనమాట. సో ఇక్కడ పరంగా దివ్య తప్పు లేదు, అక్కడ పరంగా అడిగినందుకు శ్రీజ తప్పు కూడా లేదు. 2 గుడ్ అనమాట. దివ్య నిజంగా ఎక్సలెంట్ అనమాట. ఫుల్ ఫైర్గా డేర్ అండ్ డాష్గా నుంచుంటుంది అనమాట. దివ్య డిస్కషన్ జరిగిద్ది అనమాట. అందరం కలిసి డిసైడ్ అయ్యాం అని చెప్పి ఇమాన్యుల్ అనేది చెప్తాడు అనమాట. ఎండ్ ఆఫ్ ది డే ఒకళ్ళే ఉంటారు దివ్య, అర్థం చేసుకో ప్లీజ్, ఎండ్ ఆఫ్ ది డే ఒకళ్ళే ఉంటావు. సో ఎండ్ ఆఫ్ ది డే ఒకళ్ళే ఉన్నారన్నప్పుడు ఆ ఒకళ్ళని నన్నే ఉంచండి. నేను లాస్ట్ వీక్ కూడా నామినేషన్లో ఉన్నాను, నేను అప్పుడే మాట్లాడలేదు, ఈ వీక్లో కూడా నామినేషన్ వేస్తానంటే కనుక నేను ఎందుకు ఊరుకుంటాను, ఖచ్చితంగా ఫైట్ చేసుకున్నాను, నేను ఓన్ ఫైట్ చేసుకుంటాను అని చెప్పి చెప్తాను అనమాట. సూపర్ అసలు దివ్య అయితే కనుక అసలు తగ్గేదేలే, నీ అమ్మ అసలు ఉంటే లేకపోతే కనుక ఏమైతే అది అని చెప్పి తనైతే కనుక గట్టి స్టాండ్ నుంచింది. డీమాన్ దివ్య అనమాట. నేను నీకు కాంపిటీషనా అలా, మరి నీతో పాటు ఉన్నవాళ్ళు వాళ్ళని ఎందుకు తొయ్యవు? ఎస్ కరెక్టేనండి. డీమాన్ పవన్కి స్ట్రైట్ అవే క్వశ్చన్ వేస్తుంది అనమాట. డీమాన్ పవన్కి దివ్యగా, నేను నీకు కాంపిటీషనా చెప్పు, నేను నీకు కాంపిటీషనా? అవును నాకు నువ్వు కాంపిటీషనే, నువ్వు తర్వాత వాళ్ళని వాళ్ళని పడేసి చేస్తే నువ్వు నా కాంపిటీషన్ అవుతావని చెప్పి నిన్ను ఇప్పుడు అందరితో మాట్లాడుకొని బలవంతుడు రాలివి కాబట్టి నేను ముందు తీసేస్తున్నా అని చెప్తాను అనమాట డీమాన్ పవన్. ఎవరిని లాగుతా, నాతో నన్నే లాగుతా. డీమాన్ ఇలా అంటాడు, ఎవరిని లాగుతా నాతో నిన్నే లాగేస్తానని చెప్పి చెప్తాడు అనమాట డీమాన్ పవన్ అయితే కనుక.
సో దివ్య ఇక్కడతో తనైతే కనుక నామినేట్ అయిపోద్దండి, పాపం బయటికి నెట్టేస్తారనమాట. శ్రీజ దివ్య ఇద్దరు పోటాపోటీగా ఆడారనమాట. సో ఎందుకంటే కనుక వాళ్ళిద్దరు ఒకరినొకరు నెట్టుకుంటా ఇద్దరు పడిపోతారు. చివరికి ఫస్ట్ పడింది ఎవరంటే కనుక ఇక్కడ దివ్య పడిపోతే తననే కనుక ప్రకటిస్తారనమాట. ఇక్కడ శ్రీజాకి భరణికి డీమాన్ పవన్కి డిస్కషన్ జరిగిద్ది అనమాట. తనుజ కళ్యాణ్కి ప్లీజ్ వద్దని చెప్పిద్ది అనమాట. ఇక్కడ ఏంటంటే కనుక వాళ్ళకి డిస్కషన్ జరుగుతూ ఉంటుంది కదా చాలాసేపు. సో ఆ డిస్కషన్లో తనుజాకి దాని తర్వాత భరణికి వీళ్ళందరికీ పెద్ద డిస్కషన్ జరుగుతూ ఉంటుంది అనమాట. ఆ డిస్కషన్లో పోటాపోటీగా ఒకరినొకరిని అయితే కనుక నన్ను నెట్టొద్దని చెప్పి వాళ్ళ యొక్క స్ట్రాటజీస్ వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. సో అటాక్ అని తనుజ మీద అటాక్ అవుతుంది. తనుజ కళ్యాణ్ ప్లీజ్ వద్దురా నన్ను పడేమగరని చెప్తుంటే వేరే వాళ్ళని చూడొచ్చు కదా అని చెప్పిద్ది. రీతు ఇలా అంటదనమాట, మీరే ఆడుకోండి వేరే వాళ్ళు ఎందుకు అంటదనమాట. సో తను అలా ఎందుకంటే కనుక నువ్వు మమ్మల్ని మా మీద ఫోకస్ చేసే లెక్క అయితే కనుక మేము ఎందుకు వెళ్ళిపోతాం, మీరు ఆడుకోండి అని చెప్పిద్ది అనమాట. కళ్యాణ్ తనుజాకి సపోర్ట్ చేస్తున్నావా రితు చెప్పు. మళ్ళీ తనుజాని అడుగుతారు, తనుజ నువ్వు రితుకి సపోర్ట్ చేస్తున్నావు, ఇద్దరు సపోర్ట్ చేసుకున్నాను, ఇద్దరిని పడేస్తే ఏ గోళం ఉంటుందని చెప్పి ఇద్దరిని నెట్టి పడేస్తాడు అక్కడైతే కనుక. సో అసలు మామూలుగా లేదు మామ, అసలు వీడియో అయితే కనుక అసలు ఆ గేమ్ చూస్తుంటే నాకైతే కనుక ఏమన్నా ట్విస్టా అసలు బాబోయ్ అనిపించింది నాకైతే కనుక. ఇంత మంచిగా ఆడారు కానివ్వండి, గేమ్లో ఒక్క స్వార్థం చూసుకున్నారు, నాకైతే నచ్చలేదు. అటాక్ అని తనుజ కళ్యాణ్ ప్లీజ్ వద్దని చెప్తుంది. దాని తర్వాత కళ్యాణ్ రీతు మీరే ఆడుకోండి అని చెప్పిద్దని చెప్పాను కదా. భరణి దగ్గరికి కూడా రాడు. శ్రీజ వచ్చి లాగుతుంది అనమాట గట్టిగా. అసలు వాళ్ళు ఇద్దరు వేరే కారు అసలు గట్టిగా హక్ చేసుకొని ఉంటారనమాట. రీతు కింద పడిపోద్ది, అవుట్ పాపం అనమాట. కళ్యాణ్ అయితే కనుక లాగి ఇస్తేస్తాడనమాట, దెబ్బకి అవుట్ అయిపోద్ది. ఆ టైంలో డీమాన్ పవన్ వచ్చి కూడా మాట్లాడు. కాకపోతే ఇక్కడ ఏంటంటే సంజన వచ్చి మాట్లాడింది, పాపం రామ్మ లేదురా అని చెప్పి. సంజన వచ్చి లేపేటప్పుడు రీతుని లేపిద్ది అనమాట. పాపం కళ్యాణ్ రీతుని నెట్టేశాడు. సంజన డీమాన్ పవన్ని పిలుస్తుంది అనమాట. సో డీమాన్ రీతు ఒక చోట కూర్చుంటారు, ప్లీజ్ నన్ను వదిలే కాసేపు అని చెప్పి డీమాన్ పవన్తో వదిలేసే అని చెప్పిద్ది అనమాట. ఎవరు మన రీతు చౌదరి. సో సర్లే చెప్పావు అని చెప్పి తను కూడా ఓకే అని చెప్పి వెళ్ళిపోతాడు. రీతు అండ్ డీమాన్ ఇలా మంచి ఇంట్రెస్టింగ్ అనమాట. ఇక్కడ అసలు చూడండి, రీతు అసలు నేను షాక్లో ఉండిపోయా, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. డీమాన్ నేను కూడా అంతే, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, నన్ను కూడా అలాగే నెట్టేసేసారు. కళ్యాణ్ తనుజ భరణి శ్రీజ డిస్కస్ బోత్ ఒక్క చోట కూర్చొని వీళ్ళందరూ డిస్కస్ చేసుకుంటూ ఉంటారనమాట. తనుజ అసలు ఎంత సెల్ఫిష్గా బిహేవ్ చేస్తుందో, అసలు తనని ఎక్కడ నెట్టేస్తారో తీసేస్తారని చెప్పి తనైతే కనుక ఫుల్ టెన్షన్ పడిపోతుంది. డీమాన్ తనుజ నవ్వుకుంటారనమాట, హిహిహిహి సూపర్. అసలు డీమాన్ అంటాడు, నేను అవుట్ అయ్యాక అసలు వచ్చి మాట్లాడావా, సిగ్గుందా అసలు నేను అవుట్ అయ్యాక వచ్చి నువ్వు మాట్లాడావా, రీతు చౌదరిని అడుగుతానమాట. పెద్ద షో చేసి అసలు ఏంట్రా అలా అంటావు అంటుంది అనమాట, నవ్వుకుంటా ఏంట్రా అలా అంటావు అని చెప్పి అంటుంది అనమాట. తనుజ బాగా ఫైట్ చేస్తుంది ఎవరితో, ఇక్కడ అందరూ కలిసి పాపం తనుజకి స్కెచ్ వేస్తున్నారు. మామూలు ప్లాన్ కాదు ఇక్కడ వేస్తుంది, తనుజ కాదండి నిజంగా చెప్పాలంటే శ్రీజకి. పాపం తను ఆల్రెడీ లాస్ట్ వీక్లో ఉంది నామినేషన్స్లో. ఎవరుందండి పాపం, శ్రీజానే కదా ఉంది, తనుజ ఉందా? సో లాస్ట్ 5 months ఉన్నారు. బెడ్ కింద దివ్య ఉండి మామూలుగా వేయట్లేదు, జోక్స్ హిహి దగ్గరికి రండి లాగి పడేస్తా ఉంటుంది అనమాట. తను పాపం అవుట్ చేశారు కదా, సో తను కూడా జోక్గా మీద బెదరేస్తా, సోఫా మీద ఎలా కొడతా, ఇసిరేస్తా, మీరు రండి అని చెప్తుంది అనమాట. సో అక్కడ ఒకవైపు ఉంటారు శ్రీజతో, నీ నేమే ఉంది ముందు అంటాడు అనమాట. సో అక్కడ ఏంటంటే కనుక పేరు గురించి డిస్కషన్ జరుగుతూ ఉంటుంది అన్నది, ఎలా నెట్టేశారు మీరు అని చెప్పి అనమాట. సో దాని తర్వాత 4 తనుజ అక్కడ నేమ్ అనుకున్నాము, తనని ఎందుకు నెట్టలేదు, రైట్ అండి. ఇక్కడ ఏంటంటే కనుక ఫైనల్గా శ్రీజ, దాని తర్వాత తనుజ, కళ్యాణ్, ఇమాన్యుయల్, భరణి గారు ఉంటారండి. సో వీళ్ళందరూ ఉండి గేమ్లో ఆడుతా సడన్గా ఒకరినొకరు డిస్కషన్ చేసుకుంటారు, చాలాసేపు డిస్కషన్ జరిగిద్ది, మాట్లాడుకుంటూ ఉంటారు. ఫైనల్గా వీళ్ళొక కాల్ ఏంటంటే కనుక యాక్చువల్లీ అందరూ మాట్లాడుకున్నారు కదా, అందరూ మాట్లాడుకొని అనుకున్నప్పుడేమో నలుగురు యొక్క డిసిషన్ అందరూ తనుజ అని చెప్తారనమాట. దాని తర్వాత
వీళ్ళలో ఒకళ్ళు భరణి గారిని అయితే రెచ్చగొడతారు అనమాట. ఏమని, మీరు వీళ్ళని ఎందుకు తీయట్లేదు శ్రీజాని అన్నట్టుగా తక్కువ చేసి మాట్లాడి కావాలని రెచ్చగొట్టి భరణి గారు శ్రీజాని అయితే కనుక కింద పడేసేస్తాడు అనమాట. సో ఇక్కడ చూడండి, తనుజాని ఎందుకు నెట్టలా మరి, ఓ సారీ, ఇక్కడ చూడండి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అక్కడ పేరు గురించి డిస్కషన్ జరుగుతుంది. మీరైనా ఇలా వినకుండా నెట్టేస్తారు నన్ను, శ్రీజ అంటుంది అనమాట. సో నలుగురం ఉన్నాము, తనుజ అక్క నేను అనుకున్నాం కదా, తనని ఎందుకు నెట్టలేదు అసలు, తనుజాని ఎందుకు నెట్టలా మరి, ఓహో సారీ మీకు బాండ్స్ గుర్తు వచ్చినాయా, తనుజాకి ఎందుకు అంత ఛాన్స్ ఇచ్చావు అన్న అంటుంది శ్రీజ భరణితో. నిజమేనండి, చాలా అంటే చాలా ఎమోషనల్ అనమాట. తను పాపం లాస్ట్ వీక్లో కూడా ఎలిమినేషన్లో ఉంది, చివరి వరకు ఫైట్ చేసింది, తననే మళ్ళీ ఎందుకు అలా నామినేట్ చేయాలో నాకైతే కరెక్ట్ అనిపించలేదు. దాని తర్వాత సంజన అండ్ ఇమ్ము ఫ్లోరా ఒకచోట కూర్చొని ఇదంతా మిడ్ నైట్ బజ్ అనమాట. సో వీళ్ళందరూ చాలామంది ఒక్కొక్క చోట కూర్చొని పెద్ద పెద్ద డిస్కషన్లు చేస్తూ ఉంటారనమాట. తనుజ, దాని తర్వాత డిమాండ్ పవను, దాని తర్వాత రితు చౌదరి, వీళ్ళు ముగ్గురు ఒక చోట కూర్చొని డిస్కషన్ చేసుకుంటూ ఉంటారనమాట. అసలు ఒకనొక టైంలో అయితే కనుక రితు చౌదరి, తనుజ అసలు గొడవ పడిపోతారు. వాళ్ళిద్దరు నిజంగా రియల్ ఫ్రెండ్షిప్ అయితే నాకైతే అనిపించట్లేదు. మీకేమన్నా అనిపిస్తే చెప్పండి, నాకు అలా అయితే కనుక అనిపించట్లా. ఏదైనా టాపిక్ వచ్చినప్పుడు ఇద్దరు ఒకరినొకరు స్టాండ్ తీసుకొని మాట్లాడగలే, కానీ అసలు సెల్ఫిష్ మరీ అనమాట, స్వార్థం. నిజంగా రితు చౌదరి కొంచెం కొద్ది గొప్ప నుంచుంటుందేమని కానీ తనుజ కోసం, తనుజ అయితే కనుక రితు చౌదరి కోసం ఖచ్చితంగా నుంచుంటుంది. అంతా షోమే డాల్ అనమాట. సో ఒకళ్ళు ముందు ఒకళ్ళు స్వార్థం గురించి మాట్లాడుకోవడం తప్ప, వాళ్ళైతే కనుక అలా మాట్లాడుకోకపోగా నా కోసం నేను ఆడేటప్పుడు అసలు డిమాండ్ పవన్ రాలేదే, కళ్యాణ్ రాలేదే, ఇవి సొల్లు మాటలు చెప్పుకోవడం తప్ప ఆట గురించి స్ట్రాటజికల్గా ఆడదాము, గ్రూప్ గేమ్ ఆడకుండా ఇండివిజువల్గా ఆడదామని చెప్పిన తనుజ ఇలా ఎందుకు చేస్తుందో నాకైతే అర్థం కావట్లా. కాసేపు వీళ్ళ డిస్కషన్ జరిగిన తర్వాత ఇంకో చోట పాపం మన దివ్య, దాని తర్వాత భరణి గారి దగ్గర కూర్చొని పాపం ఏడుస్తుంది అనమాట. వాళ్ళందరూ ఉన్నారు ఫస్ట్ నుంచి, నేను మీతోనే ఏమంటున్నాను, మీ గురించే నేను అందరికి హౌస్లో అందరికీ తెలుసు, మీ హౌస్లో ముందు మీకు ఏమన్నా ఎవరికి భరణి గారికి ఏమన్నా అయితే కనుక నేను ముందు వస్తానని తెలుసు, ఆ విషయం హౌస్లో అందరికీ తెలుసు, మీరు నా గురించి స్టాండ్ తీసుకోలేదు, నేను దానికే బాగా బాధపడుతున్నాను, హౌస్లో ఎవరికి ప్రాబ్లం వచ్చినా మీరు వెళ్తారు, నాకు ప్రాబ్లం వస్తే మీరు ఎందుకు ఉంచట్లేదు నాకు అర్థం కావట్లేదు అని చెప్పి తను అయితే కనుక బాధ చెప్పుకొని బోర్ని ఏడ్చేసేసిద్ది. సో తను అలా ఏడవడం కూడా చాలా హట్టింగ్ అనిపిస్తుంది నాకైతే కనుక. అలా ఏడవకుండా ఉంటే బాగుండు, బట్ తనకు వచ్చిన బాధ తను చెప్పుకొని అవతల ఉన్న వ్యక్తికి వ్యక్తపరిచింది, అలా అయినా అర్థం చేసుకుంటాడని చెప్పి ఇక్కడి నుంచే నేను ఎవరికి నమ్మను, నేను చిన్నపిల్లనే కదా, నాకు మైండ్ లేదనే కదా అబ్బా, నేను అయినా ఇలా నాకు తెలియదు, తెలిసి ఆ టైంలో తెలుసుకొని ఏడ్చినా మళ్ళీ నేను తర్వాత నార్మల్గా అయిపోతా అని చెప్పి తనైతే కనుక చెప్తుందనమాట. తన వర్డ్స్ నిజంగా హార్ట్ టచింగ్ అనిపించినాయి. దీని తర్వాత మళ్ళీ మన కళ్యాణ్, రితు చౌదరి, తనుజ, డిమాండ్ పవన్ ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఒకరినొకరు స్వీట్స్ అవన్నీ తినిపించుకుంటూ ఉంటారు. సో ఒకరినొకళ్ళు వీళ్ళు స్వీట్స్ తినిపించుకుంటూ ఉంటే రితు చౌదరి కొన్ని క్వశ్చన్స్ చేస్తాను అనమాట డిమాండ్ పవన్కి. డిమాండ్ పవన్ కూడా ఎక్కడ తగ్గకుండా కొన్ని క్వశ్చన్స్ చేస్తాడనమాట. ఇక్కడ వరకు నేను నిన్ను భరిస్తూ వచ్చాను, నువ్వు అది అర్థం చేసుకోవట్లేదు, అట్లీస్ట్ నేను అవుట్ అయిపోయిన తర్వాత కూడా నువ్వు నా దగ్గరికి వచ్చి మాట్లాడలేదు, అట్లీస్ట్ హోప్ ఉంటుంది కదా నాకు, నువ్వు వచ్చి మాట్లాడతావు అని చెప్పి అది కూడా నువ్వు చేయలేదు, నీ అంతటా నువ్వు కూర్చున్నావు, నీ గేమ్ నీదే కానీ నువ్వు నాకు అసలు పట్టించుకోవట్లేదు, నేను కూడా ఈరోజు నుంచి నా గేమ్ నేను ఆడతా అని చెప్పి తను లేచి వెళ్ళిపోతుంటే తనుజ ఆపి కూర్చోపెట్టిద్ది అనమాట, డిమాండ్ కూర్చో అని చెప్పి. సో తను నిజంగానే తన గేమ్ తను ఆడితే సూపర్గా ఉంటుందని చెప్పి, ఎక్సలెంట్గా ఉంటుంది నాకైతే కనుక. సో వీళ్ళ డిస్కషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ కళ్యాణ్, దాని తర్వాత శ్రీజ, తనుజ, దాని తర్వాత వీళ్ళందరూ కూర్చొని ఉండగా సంజన, రాము కూడా వస్తారనమాట, యాడ్ అవుతారనమాట. ఎవరి యొక్క మిస్టేక్స్ ఏమున్నాయని చెప్పి, వాళ్ళు అలా ఆడుకుండకూడదు, వీళ్ళు ఇలా ఆడుకుండకూడదు, నువ్వు ఇలా ఆడితే బాగుండేదని చెప్పి ఒకళ్ళ మీద ఒకళ్ళ సొల్లు కబులు చెప్పుకోవడం తప్ప, ఇదిరా బాబు మగాడ్రా బుజ్జి, ఈవిడ నిజంగా లేడీ కింగ్, ఇలా ఆడిద్ది, మనుషుల యొక్క హృదయాలు గెలుచుకుంది అని చెప్పి
ఒక్కళ్ళు కూడా ఈ టాస్క్ లేదు కానీ అనిపించుకోవాలా. మిగిలిన 4 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమన్నా అనిపించుకుంటారేమో చూద్దాం రేపు. సో దీంతో పాటుగా ఫన్నీగా గడిచిందనమాట నైట్ బజ్ అయితే కనుక. డీమాన్ పవన్, రితు చౌదరి, దాని తర్వాత సంజన, ఇమాన్యుల్ అందరూ కూర్చొని కొంచెం కామెడీ స్కిట్స్ ఒక వర్డ్ మీద ఫన్నీగా చేస్తూ ఉంటారనమాట. సో అలా ఈరోజు అయితే కనుక ఎపిసోడ్ నడుస్తూ ఉంది. సో ఈరోజు అంత ఎపిసోడ్లో పెద్ద స్టఫ్ లేదని చెప్పి అనుకున్నాను. సో రేపైతే కనుక మేబీ కంటెంట్ అయితే కనుక మంచిగా క్రియేట్ చేస్తారు, బాగుంటుంది. వీళ్ళు నలుగురు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నలుగురిలో 2 గోల్డెన్ స్టార్స్ ఉన్నారు. గోల్డెన్ స్టార్స్ ఉన్న వాళ్ళే ఆ నామినేషన్స్లో ఉన్నారు. వాళ్ళకి ఏమైనా అడ్వాంటేజ్ ఇవ్వబోతున్నారా బిగ్ బాస్ అనేది సెన్సేషనల్గా ఇక్కడ క్వశ్చన్ మార్క్గా ఉందన్నమాట. సో రిమైనింగ్ టాపిక్ మనం రేపు డిస్కస్ చేస్తూ రేపటి వీడియోలో కలుద్దాం. ఈ వీడియో అయితే కనుక ఇంకతో ముగిస్తున్నాను. మీకైతే ఈ వీడియో ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.